ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి మా బాలీవుడ్ యాక్టర్ అయిన కాజోల్ గారు మెయిన్ రోల్ లో నటించిన ఈ మూవీ నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో హిందీ లాంగ్వేజ్ స్ట్రీమింగ్ అవుతుంది. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ గురించి సింపుల్ గా చెప్పొస్తే ఓవరాల్ మూవీ అనేది హర్రర్ మూవీ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ మూవీలో హర్రర్ అనేది వచ్చే సీన్స్ అనేవి చాలా బాగా వర్కౌట్ అయ్యని చెప్పుకోవచ్చు అన్నమాట. ముఖ్యంగా మనకి ఆ సీన్స్ చూసినప్పుడు అండ్ అలాగే ఆ సీన్స్ ఉన్న విఎఫ్ఎక్స్ ఈ మూవీకి మెయిన్ అట్రాక్షన్ చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ మూవీ టైటిల్ వచ్చేసి మా అన్నమాట, అంటే మదర్. సో మదర్ అండ్ అలాగే డాటర్ వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ బాగున్నప్పటికీ బట్ సెంటిమెంట్ అనేది అంతగా వర్కౌట్ అవ్వలేదు అనమాట. సెంటిమెంట్ అనేది వర్కౌట్ అయి ఉంటే ఈ మూవీ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉండేదని చెప్పుకోవచ్చు అన్నమాట. ముఖ్యంగా ఈ మూవీ క్లైమాక్సే అంత ఎంగేజింగ్ లేదని చెప్పుకోవచ్చు అన్నమాట. ఓవరాల్ మూవీని నడిపిన విధానం సోసోగా ఉన్నప్పటికీ క్లైమాక్స్ అనేది కొత్తగా ట్రై చేసి ఉంటే బాగుండేది అనమాట. క్లైమాక్స్ అనేది అంత బలంగా లేదని చెప్పుకోవచ్చు అన్నమాట. క్లైమాక్స్ ని ఏదో మమ అనిపించాలి తప్పించి క్లైమాక్స్ ని ఇంకొంచెం కొత్తగా ప్రజెంట్ చేసి ఉంటే బెటర్ నాకైతే అనిపించింది అని చెప్పుకోవచ్చు అన్నమాట. అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే సో నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది కొంచెం బలంగా ఉంటే బెటర్గా ఉండేది అనమాట. ఎందుకంటే ఇలాంటి హర్రర్ సీన్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మెయిన్ కీ రోల్ ఉండిద్ది అనమాట. సో అలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సో ఉండడం ఈ మూవీకి కొంతవరకు మైనస్ అనే చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ మూవీ స్టోరీని సింపుల్ గా చెప్పొచ్చు వస్తే ఈ మూవీలో మెయిన్ రోల్ అయిన కాజోల్ అలియాస్ అంబిక. సో అంబిక భర్త అయిన గవాకర్ చనిపోయిన తర్వాత గవాకర్ సొంతూరైన చంద్రపూర్ లో ఒక ప్యాలెస్ ని అమ్మకానికి పెడతాడనమాట. సో ఆ ప్యాలెస్ ని అమ్మడానికి అంబిక కూతురైన శ్వేత చంద్రపూర్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ అలాగే వాళ్ళకి ఎదురైన డెవిల్ ఏంటి, మరి మా క్యారెక్టర్ ప్లే చేసిన కాజోల్ అలియాస్ అంబిక తన కూతురు కోసం తను ఏం చేసింది అనే పాయింట్ మీద ఓవరాల్ స్టోరీ అనేది అని చెప్పుకోవచ్చు అన్నమాట. ముఖ్యంగా ఈ మూవీలో అంటే మదర్ యొక్క సెంటిమెంట్ అనేది అంతగా వర్కౌట్ అవ్వలేదని నాకైతే అనిపించింది అనమాట. అది ఎందుకు అన్నానంటే సో ఈ మూవీలో అంటే ఓవరాల్ గా మూవీ స్టార్టింగ్ 30 minutes మనకి సోసకు వెళ్ళిపోద్ది అనమాట. అంటే మనం కాస్త ఏదైనా కొత్త పాయింట్స్ వస్తున్నారని ఫీల్ అయితే మనకు కలిగిద్దని చెప్పొచ్చు అనమాట. బట్ 30 minutes తర్వాత అసలు పాయింట్ రివీల్ అయిన తర్వాత ఓవరాల్ మూవీ మొత్తం పెట్టబుల్ గా వెళ్ళిపోద్దని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా అంబిక తన కూతురైన శ్వేత చంద్రపూర్కి వెళ్ళిన తర్వాత చంద్రపూర్ లో అమ్మాయిలు మిస్ అయిపోతూ ఉంటారన్నమాట. ఆ విధంగానే అంబిక కూతురైన శ్వేత కూడా మిస్ అయిపోతుంది. అలాంటి సిచ్యువేషన్ లోనే శ్వేతని మిస్ చేసింది డెవిల్లే అని అక్కడ ఉన్న చాలా మంది చెప్తారన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్ లో అమ్మాయిన అంబిక తన కూతురు కోసం తన ప్రాణాలను సైతం పనంగా పెట్టి తన కూతుర్ని ఎలా కాపాడుకుంది అనే పాయింట్ మీద వెళ్ళిద్దేమోనని ఈ మూవీ టైటిల్ చూసినప్పుడు నాకైతే అనిపించింది అనమాట. బట్ అంత డెప్త్ గా అయితే ఈ మూవీని కూడా తీసుకెళ్లేదని చెప్పుకోవచ్చు అన్నమాట. సింపుల్ గానే ఓవరాల్ మూవీని క్లోజ్ చేస్తారని చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకే, ముఖ్యంగా ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అనేది సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మెయిన్ గా ఓవరాల్ మూవీ మొత్తం నాకు సోసోకుందని చెప్పుకోవచ్చు అన్నమాట. మెయిన్ గా కొన్ని సీన్స్ అంటే అంబిక చంద్రపూర్ నుంచి వదిలి వెళ్ళిపోయేటప్పుడు ఆ కార్ ని అటాక్ చేసే సీన్ అనేది నాకు చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు అన్నమాట. అండ్ అలాగే చంద్రపూర్ లో అమ్మాయిని మిస్ అయిపోయే సీన్స్ కూడా చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు అన్నమాట. క్లైమాక్స్ పోర్షన్ బాగున్నప్పటికీ బట్ అందులో ఉండే గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ నాకు చాలా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు అన్నమాట. ముఖ్యంగా ఈ మూవీలో మెయిన్ ఏంటంటే కాజల్ గారి యాక్టింగ్ అండ్ అలాగే ఈ మూవీలోకి ఇంపార్టెంట్ రోల్ అయిన రోనిత్ రాయ్ గారి క్యారెక్టర్ అండ్ అలాగే తన యాక్టింగ్ బాగున్నప్పటికీ తన క్యారెక్టర్ కి ఇంకొంచెం స్కోప్ ఇచ్చుంటే బెటర్గా ఉండేదని చెప్పుకోవచ్చు అన్నమాట. అండ్ అలాగే క్లైమాక్స్ లో ఒక అమ్మవారిని చూపించి అండ్ అలాగే ఆ అమ్మవారి వచ్చే సీన్స్ కూడా నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదని నాకైతే అనిపించిందని చెప్పుకోవచ్చు అన్నమాట. ఓవరాల్ గా ఈ మూవీ స్టోరీ రొటీన్ గా స్క్రీన్ ప్లే అంత బలంగా లేకపోవడం, ఓవరాల్ గా మెయిన్ గా క్లైమాక్స్ అనేది చాలా డిసప్పాయింట్ చేయడం ఈ మూవీకి మెయిన్ మైనస్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. సో దానివల్ల ఈ మూవీని నా పరంగా వన్ టైం వాచ్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక ఈ మూవీ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మెయిన్ గా ఈ మూవీలో కాజల్ గారి క్యారెక్టర్ అనండి అండ్ అలాగే కాజల్ గారికి కూతురుగా చేసిన తన యాక్టింగ్ అనేది ఈ మూవీకి మెయిన్ ఎంగేజ్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. రోనిత్ రాయ్ యాక్టింగ్ కూడా ఈ మూవీకి మరో ఎంగేజ్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ కి మూవీకి పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ వాల్యూస్ ఈ మూవీకి మరో ఎంగేజ్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఓవరాల్ గా ఇదండి మా మూవీ రివ్యూ. సో నా రివ్యూ నచ్చేది వీడియోకి ఒక చిన్న లైక్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.